హలో పప్రెల్స్, వెల్కమ్ టు మై ఛానల్ మూవీ థింగ్స్ ఫర్ యూ. వాయిస్ కొంచెం బాగాలేదు, అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతున్న ఆపరేషన్ సేఫ్డ్ సాగర్ వెబ్ సిరీస్ ఎలా ఉందో చెప్పాలంటే అద్దరిపోయింది. మన ఇండియా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని ఎలా ఉచ్చపోపించారా అన్నది చాలా బాగా చూపించారు. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి, చాలా బాగా నచ్చింది. సింపుల్గా మూవీ ప్లాట్ ఏంటో చెప్పాలంటే, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని ఎలా ఉచ్చపోపించారు అన్నది మీరైతే వెబ్ సిరీస్లో చూస్తారు. వెబ్ సిరీస్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే కొంచెం స్లోగా ఉంటాయి, ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళ పర్సనల్ లైఫ్స్ అయితే చూపిస్తారు. అంటే వాళ్ళు ఎటువంటి ట్రైనింగ్ తీసుకున్నారు, అసలు వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, వాళ్ళు దేనికోసం అసలు ఈ జాబ్లోకి వచ్చారు, ఇవన్నీ చూపిస్తారనమాట. ఆల్సో కార్గిల్ వార్ స్టార్ట్ అవ్వకముందు ఎటువంటి పాలిటిక్స్ జరిగాయి అన్నది కూడా చూపిస్తారు. ఇంకా తర్వాత 4th ఎపిసోడ్ నుంచి మొదలు పెడతారు. నీ అమ్మాయికి నీకు ఎక్కడ కూడా అసలు సీట్లో కూర్చోబుద్దే కాదు, ఎందుకంటే అంత బాగా తీశారనమాట, చాలా బాగుంది. ఇంకా 4th ఎపిసోడ్ నుంచి మనకైతే వార్ స్టార్ట్ అవుతుంది. వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకైతే గూస్ బంప్స్ ఇదొక్కటే ఉంటాయన్నమాట. ఎందుకంటే ఎయిర్ ఫోర్స్ వాళ్ళు అసలు పాకిస్తాన్ వాళ్ళని ఎలా దెబ్బతీశారు, వాళ్ళు ఎలాగైతే అంటే ఎంత టఫ్ సిచ్యువేషన్లో అయినా కూడా ఎలా బయటపడ్డారు అన్నదైతే మనకు చూపిస్తూ ఉంటారనమాట. ప్రతి సీన్ అయితే చాలా బాగుంటుంది. ఆల్సో మీకు గూస్ బంప్స్ కూడా పక్కా వస్తాయి. ఆల్సో వెబ్ సిరీస్ అయితే చాలా ఎమోషనల్గా కూడా ఉంటుంది, చాలా ఎమోషనల్గా ఉంటుంది అనమాట. మనం అయితే ఆ క్యారెక్టర్స్కి బాగా కనెక్ట్ అయిపోతాం. సో ఎమోషనల్గా ఫీల్ అవుతాం, వాళ్ళకి ఏదైనా అయినప్పుడు కొంచెం బాధ కూడా పడతాం అండ్ కన్నీళ్ళు కూడా వస్తాయి. అసలు మనకి వెబ్ సిరీస్ చూసినప్పుడు మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మన కోసం ఇంత చేశారా అనిపిస్తుంది. మనకి యాక్చువల్గా చాలా మందికి తెలియదు, మన ఇండియన్ ఆర్మీ గురించి తెలుసు, బట్ ఎయిర్ ఫోర్స్ గురించి చాలా మందికి తెలియదు అనమాట. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మన ఇండియాకి ఎంత చేస్తున్నారు, వాళ్ళ వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, వాళ్ళు ఎంత వార్ చేస్తున్నారు, ఎంత మన ఇండియాని ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్నది ఈ వెబ్ సిరీస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు వెబ్ సిరీస్ అయితే చాలా ఎమోషనల్గా ఉంది. ఆల్సో మీకు గూస్ బంప్స్ కూడా పక్కా వస్తాయి. వీటన్నిటి కోసం కాకపోయినా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ కోసం ఒక్కసారి చూసి చూడండి, తర్వాత మీకు అర్థమవుతుంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు మన ఇండియా కోసం ఎంత చేస్తున్నారు, మన కోసం ఎంత చేస్తున్నారు అన్నది మీకు తర్వాత అర్థమవుతుంది చూసిన తర్వాత. మామూలుగా లేదు, వెబ్ సిరీస్ మాత్రం చాలా బాగుంది. ఆల్సో ఈ వెబ్ సిరీస్లో ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే కుమ్మేశారు. ఆల్సో ప్రొడక్షన్ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ డైరెక్టర్ కూడా చాలా మంచిగా కథ రాసుకున్నాడు. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంటుంది. అంటే ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే కొంచెం స్లోగా ఉంటాయి, తర్వాత ఉండే 3 ఎపిసోడ్లు అయితే మామూలుగా ఉండవు. మీకు మెంటల్ ఎక్కిపోద్ది, మీరు ఎక్కడ కూడా సీట్లో కూర్చోబుడ్డే కాదు. అంటే మీరు వెబ్ సిరీస్ చూసేది ఇంట్లోనైనా కూడా మీకు అసలు ఇంట్లో కూడా కూర్చోబుద్ది కాదు. సో అలాగైతే ఉందన్నమాట, అంత గ్రిప్పింగ్గా ఉంది, చాలా బాగుంది. బీజిఎం కూడా చాలా మంచిగా ఉంది, ఎమోషనల్ సీన్స్ దగ్గర కానీ, వార్ సీన్స్ దగ్గర కానీ అండ్ ప్రతి సీన్ దగ్గర బీజిఎం అయితే కుమ్మేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా డెఫినెట్లీ చూడండి, ఖచ్చితంగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇది పప్రెల్స్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకవేళ మీరు కూడా వెబ్ సిరీస్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఆల్సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి పప్రెల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో పప్రెల్స్. హ్యావ్ ఎ నైస్ డే.